నిజమైనటువంటి దాంట్లో ఈ రోజు ఒకటో వార్డు ఉన్నది. ఒకటో వార్డులో ఈ రోజు 12 హౌసెస్ వస్తున్నాయి. దాంట్లో 167 మంది దాంట్లో ఎలిజిబుల్ ఉన్నారు. ఈ రోజు 8,333 మంది ఈ రోజు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు డబుల్ బెడ్రూమ్ కోసం. మనకున్నటువంటి ఇల్లు 581 ఇల్లు ఉన్నాయి. దాని అంతా కూడా క్యాల్కులేషన్ రేషియో ప్రకారం ఈ రోజు తీస్తే ఒకటో వాళ్ళ 167 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్లకు 12 ఇండ్లు రావడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ 12 ఇండ్లు కంప్యూటరైజ్డ్ ద్వారా మీకు అందరికి కూడా అధికారులు ఈ రోజు తీయడం జరుగుతూ ఉన్నది. వారు తీసిన తర్వాత ఇంకా ఎవరైనా దాంట్లో ఇల్లున్న వారికే కానీ ఎవరికే కానీ నిజమైనటువంటి ఎలిజిబుల్లోనికి రాకపోతే మళ్ళీ అధికారులే చేత స్థాయిలో పరిశీలించి ఎవరికైతే నిజమైన లబ్ధిదారునికి రాలేదో వారిని క్యాన్సల్ చేసి తప్పకుండా మళ్ళీ ఒకసారి వారిని ఈ విధంగా చేసి నిజమైనటువంటి లబ్ధిదారునికి ఆఖరికి ఎవరికైతే పూరి కూర్చుంటూ ఎవరైతే నిజమైనటువంటి ఇల్లు లేని వారు పేదవాడు ఉంటాడో పేదవారికి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూడాలని ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు ఈ పని చేస్తా ఉన్నాం. ఏది చేసినా ఈ రోజు ఒక రేషన్ కార్డు ఇచ్చిన ట్రాన్స్పరెంట్ గా చూసినాం. ఏదో 4 పేర్లు రాసుకొని మనకు కావచ్చినటువంటి నాకు జెండా మోషన్ పేరు ఈ రోజు రాసుకుంటలేను. ఈ రోజు మా కౌన్సిలర్లు కూడా అడగవచ్చు, మాకు ఇవ్వచ్చు. మా కౌన్సిలర్లు కూడా ఎప్పుడు కూడా నన్ను అడగలే. మీరు మంచి సిస్టమ్ చేస్తున్నారు, మంచి పంతం చేస్తున్నారు, దీనికి సహకరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. చాలా మటుకు చెప్పిండ్రు. దీంట్లో ఒకరిద్దరు కావాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి ఏ పని చేసినా వాళ్ళు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, తాండూరు పైన కాన్సన్ట్రేషన్ ఉండదు, వికారాబాద్ తాండూరు రోడ్ అవుతామని చెప్పి కాన్సన్ట్రేషన్ ఉండదు. మనకు మరి చెన్నారెడ్డి గారు కోట్పల్లి ప్రాజెక్ట్ వేస్తే దానికి ఒక కాలువలు తీసి 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు తీసుకొస్తే మన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఈడున్న జుట్టుపల్లి ప్రాజెక్ట్ ఉన్నది. జుట్టుపల్లి ప్రాజెక్టుకు దానికి కాలువలు చేస్తే రైతులు ఒక 3,000 ఎకరాలు పండించుకుంటారు, రైతులు బాగుపడతారు అనేది కాన్సన్ట్రేషన్ ఉండదు. కోట్పల్లి ప్రాజెక్టు బాగా చేస్తే ఒక 10,000 ఎకరాలు వాడతాయి, 14 గ్రామాల ప్రజలు బాగుపడతారు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎక్కడైతే లొల్లి పెట్టాలి, ఏడైతే అభివృద్ధి జరుగుతూ ఉన్నదో అభివృద్ధిని ఏ విధంగా కించపరచాలా ఈ రోజు తాండూరులో నేను చెప్తా ఉన్నాను. ఎక్కడైనా నేను సిద్ధంగా ఉన్నా ఈ వేదిక ద్వారా నేను అందరికి కూడా సవాల్ విసురుతా ఉన్నాను. అభివృద్ధిలో గత 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసిరో నేను ఛాలెంజ్ చేస్తా. నేను ఈ 2.5 సంవత్సరాల కాలంలో నేను ఎన్ని అభివృద్ధి పనులు చేశాను, ఏ గ్రామానికి ఏమేం చేశాను అని చెప్పిన. అదే మున్సిపల్ ఎలక్షన్లో కూడా నేను చెప్పిన. నా 2 సంవత్సరాల పనితనానికి నేను రెఫరెండంగా తీసుకుంటున్నాను. ఈ రోజు మున్సిపల్లో ఖచ్చితంగా నేను పనిచేసినట్టుంటే నాకు ఓటేయండి, లేకుంటే పార్టీకి మరి మాకు ఇవ్వకుండా చెప్పి ఉన్నాం. ఆ రోజు చెప్పిన ప్రకారమే ఈరోజు తాండూరు ప్రజలు నాకు ఆ రోజు నా రెఫరెండంగా నేను 2 సంవత్సరాలు చేసిన పరిణామంగా నాకు పట్టం కట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఆశీర్వదించు, మా కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. మందుకు మనస్ఫూర్తిగా ఇంకా 200 ధైర్యంతో ఇంకా నా మీద తాండూరు బాధ్యత పెంచిండ్రు. ఇంకా రోజుకు 18 గంటలు కష్టపడన్నా తాండూరు నేను చెప్పిన ఆ రోజు ఒక మంచి తాండూరుగా చేసుకుందాం, ఒక దౌర్జన్యం తాండూరుని బహిర్గతం చేద్దాం. అలాంటి తాండూరు లేకుండా ఒక మంచి తాండూరుగా అన్ని రంగాలలో డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పిన. అదే విధంగా ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, ఈరోజు ఏదైనా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడతారు. హాస్పిటల్ ఉంది ఎలా ఎక్కడో పోతుందని చెప్తారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడో పోతుందని చెప్తారు. కళ్ళు పెట్టుకొని చూస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏడు దాడుకొని చూస్తే ఒకసారి చూసి మాట్లాడితే బాగుంటుంది. హాస్పిటల్ ఏ విధంగా అవుతున్నదో, గతంలో ఏ విధంగా ఉందో మేము అసెంబ్లీ 6 నెలల ముందే బిల్లు పాస్ చేయించడం జరిగింది. దాంట్లో బీజేపీ వెంకటరామరెడ్డి గారు మాట్లాడారు, హరీష్ గారు మాట్లాడారు, పూర్ణం సాంబశివరావు గారు మాట్లాడిన మాటలు చూడండి, క్లిప్పులు చూడండి. వైద్య విధాన పరిషత్ నుంచి ఈ ఎల్లా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దాంట్లకు మర్జీ చేసుకుంటూ దీంట్లో కొన్ని బాగలేవు, ఈ రెండుటిని ఒక దగ్గరికి కలిపి మంచి వైద్యం అందించాలా, పేదోడికి మంచి వైద్యం అందించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఏది చేసినా పేదల పక్షపాతిగా పేదవాళ్లకు న్యాయం జరిగే విధంగా చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఎక్కడ కూడా లేదు. మీరు ఎన్ని చేసినా పేదోడికి లాభం జరిగే వరకు, బీదోడికి లాభం ఏ విధంగా అయితే పేదవారికి లాభం జరుగుతుందో దాన్ని పనిచేసే బాధ్యత నాది. దాంట్లో మీరు ఎన్ని ఆపుకున్నా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఎక్కడ కూడా బెదరటోని గాను. ఇటువంటి చాలా చూసినా కానీ ఇంకా మంచితనంతో నేను ముందుకెళ్తా ఉన్నాను. నేను చేసేది పేదవాడికి ఏ విధంగా అయితే లాభం జరగాలనో ఆ పని నేను చేసుకుంటా పోతా. మీరు 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే దౌర్జన్యం చేసిండ్రో, లాస్ట్ 5 సంవత్సరాలు మున్సిపల్లో ఏ విధంగా ఆట ఆడినరో, ఏ విధంగా కుర్చీలు లేపుకున్నారో, మళ్ళీ వస్తుందంటే
ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతిదీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రోజు ఇంతమంది సమక్షంలో మనం లాటరీ తీస్తూ ఉన్నాం. ఒక ట్రాన్స్పరెంట్ గా మనం లాటరీ తీస్తూ ఉన్నాం. ఎవరికో రాసుకుంటే నన్ను కొంతమంది అడిగారు నాకు 4 ఇండ్లు ఇవ్వండి, మొత్తం నువ్వు రాసుకో, నాకేం కాదు, నాకు 4 ఇయ్యండి, మొత్తం మేమేం లొల్లి కూడా పెట్టమని చెప్పారు. 4 కాదు, సమస్య లేదు, అసలు నడవదు, ఒక్కటి కూడా చెయ్యము. పేదోడికి ఆఖరి ఇల్లు ఇచ్చినంత వరకు ఖచ్చితంగా ఉంటామని చెప్పి దయచేసి ఇప్పుడు అందరూ కూడా అధికారులందరూ కూడా దయచేసి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. ప్రజల కోసం, బీదోడు కోసం ఈ రోజు లక్కీ డ్రా తీస్తా ఉంటే మీ అందరి సమక్షంలో తీస్తా ఉంటే కొంతమంది కావాలని చెప్పి అడ్డుకుంటున్నారు. ఎలా పేదోడికి ఇల్లు రావద్దు, వాళ్ళు అడ్డుకునేటోళ్ళు ఎలా పేదోడికి ఇల్లు రావద్దంటే అడ్డుకోండి. ఎలా పేదోడికి మీరు ఎంతమంది అడ్డొచ్చినా పేదోడికి ఇల్లు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా రోజు మాట ఇచ్చినా ఈ రోజు తీసుకుంటా. మీరు ఎంతమంది అడ్డం వచ్చినా మిమ్మల్ని అడ్డం వచ్చిన వాళ్ళని ఏమేమి తీసుకొని పేదోడికి లాభం జరిగే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఆ విధంగానే ఈ రోజు డ్రా తీసి 581 మందిని లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. దాంట్లో ఎవరైనా నిజమైన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇల్లుండోళ్ళు ఉంటే మళ్ళీ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి నిజమైన పేదోళ్ళకి వచ్చేంత వరకు ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తాండూరు ప్రజలకు మరొకసారి